ఓం శివాయ నమః. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదండి, మహేంద్రగిరి నడక ప్రయాణం అని చెప్పి. ఇప్పుడు మహేంద్రగిరి నడక ప్రయాణం అయితే పూర్తయింది, మీదకైతే చేరుకోవడం జరిగింది. కుంతీదేవి ఆలయానికి దగ్గరలో ఉన్నాం మేము. ఇప్పుడు చూస్తారు కదా, అంటే మీద కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా అల్పాహారం తీసుకుంటున్నారు కొద్దిగా. ఇదైతే కుంతీదేవి ఆలయం అండి, చూసారు కదా. చాలామంది భక్తులు, బాగా రద్దీగా ఉంది. ఈ సంవత్సరం అయితే వేలాది మంది, లక్షల్లో కొద్దిగా వచ్చారు భక్తులు. ఈ కొండ మీద ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కుంతీదేవి గుడి దగ్గర ఇక్కడ ఇలాంటి నీళ్ళు 2 ఉంటాయండి. అంతే, కొండ పైకి కూడా నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. చాలా డీప్ ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనిచేయవు. నేను ఇప్పుడైతే కుంతీదేవి దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనం అనంతరం ఇక్కడ నందీశ్వరుని పూజ అయితే చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈ సంవత్సరం. నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటానండి. నేను వెళ్ళడం స్టార్ట్ చేసి మొత్తం 7 సంవత్సరాలు వెళ్ళానండి ఈ సంవత్సరంతో. నాకైతే ఈ సంవత్సరం బాగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇకపోతే ఏంటంటే, పక్కన వినాయకుడిని కూడా దర్శించుకున్నాను. కాకపోతే నాతో ఈ సంవత్సరం ఇంకా నేను బాగా, ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం మ్యాక్సిమం వీలైనంత మటుకు నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని ఈ దైవ దర్శనాన్ని తీసుకెళ్ళడంలో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇకపై ఇంకా ఈ దర్శనం అనంతరం నేను చూశారు కదా, ఇది కుంతీదేవి ఆలయం లోపలండి. దీని తర్వాత ఏంటంటే, దర్శనం అయితే పూర్తి చేసుకొని నేను బయటకు వస్తున్నాను. దీని తర్వాత అక్కడ ధర్మరాజు గుడి దగ్గరికి అయితే వెళ్ళాలండి. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ కొండపై ఉన్న ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మ్యాప్ లాగా ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నారండి. ఏ టెంపుల్ తర్వాత ఏ టెంపుల్ ఉన్నదని చెప్పి దాన్ని కూడా ఒక చిన్న వీడియో తీసానండి, చూసారు కదా. ఈ మ్యాప్ వెనకంటే అంటే, ఈ రూమ్ వెనకతల అటు పక్క ఏంటంటే, ఇక్కడ అన్న సమారాధన అయితే పెడుతున్నారు. అక్కడ దగ్గరలోనే పరశురాములు కోవిలు కూడా ఉంది. రద్దీ ఎక్కువ ఉండడం వల్ల నేను తీయలేకపోయినా. ఇప్పుడు ధర్మరాజు గుడి వైపు అయితే మేము వెళ్తున్నామండి. చూశారు కదా, భక్తులు చాలా రద్దీగా ఉంది. చాలా చాలా ఎక్కువ మంది, లక్షల్లో వస్తారండి. ఇది ధర్మరాజు గుడి ఆలయం అండి. ఓం